కలుగునుగాక. ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ. ప్రభువైన యేసు క్రీస్తు నామం పేరిట కూడి ఉన్న మీ అందరికీ కూడా మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. లైవ్ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ ఉన్నాము కాబట్టి మీరంతా ఆసక్తి కలిగి ఈ కార్యక్రమంలో పాలు పొందాలని ప్రభు నామములో మీకు మనవి చేస్తూ ఉన్నాం. ప్రార్థన చేసుకొని కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ప్రార్థన. స్తోత్రము నాయన, మహాపరిశుద్ధుడును ఘనుడవైన మా ప్రియ పరలోకపు తండ్రి, సర్వకృపానియదిగు మా ప్రభువా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడా, ఉన్నత సింహాసనాసీనుడా, మీ నామానికి స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ యొక్క శుక్రవారము ఈ ఆరాధనలో మేమందరము కలిసి ఈ విధముగా మీ నామమును స్తుతించడానికి మీరు మాకు అనుగ్రహించిన ఈ గొప్ప భాగ్యమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మాతో కలిసి ఏకీభవించి పాలు పొందుచు ఉన్న ప్రతి బిడ్డను మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ మాటలు వింటున్న, ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రతి కుటుంబములో మీ గొప్ప సమాధానమును, క్షేమమును విస్తరింపచేయమని, కార్యక్రమం అంతటికి మీరే అధ్యక్షులుగా ఉండి సమస్తము మీ నామమహిమ ఘనత కొరకు జరిగించుమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగాక. కొద్ది నిమిషాలు మనము దేవుని నామాన్ని ఆరాధించుకుందాం, ప్రభు నామాన్ని ఘనపరచుదాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
మీ నామమునకే మహిమ చెల్లిస్తూ ఉన్నాం. సర్వాధికారి అయిన మా దేవా, సకల ఆశీర్వాదములకు కారణభూతుడు అయిన మా ప్రభువా, అధిక స్తోత్రము నొందదగినటువంటి మా ప్రభువా, నిరంతరము స్తోత్రార్హుడు అయిన మా దేవా, సూర్యోదయము మొదలుకొని సూర్యాస్తమయము వరకు నిరంతరము స్తుతించబడుతూ ఉన్న మా ప్రభువా, మా ఆరాధనకు యోగ్యుడా, మీకే స్తోత్ర వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇశ్రాయేలు స్తోత్రముల మీద ఆసీనుడవైన మా ప్రభు, మీకే కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని గాన ప్రతిగానములతో దేవదూతల చేతను కెరూబుల చేతను శరాపుల చేతను నిరంతరము స్తుతించబడుతూ కొనియాడబడుతున్న మా ప్రభువా, మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాం. ఏమిచ్చి మీ రుణాన్ని మేము తీర్చుకొనగలము మా ప్రభువా? గడిచిన కాలమంతయు మీ రెక్కల చాటుని మీరు భద్రపరిచి ఆయుష్నిచ్చి ఆరోగ్యమునిచ్చి క్షేమమునిచ్చి సమాధానమునిచ్చి ఈ 2020 సంవత్సరములో మరి ఒక నెలలో మీరు మమ్మల్ని ప్రవేశపెట్టి, ఇదిగో నాయన ఈ మొదటి తేదీన ప్రభువా మిమ్మల్ని ఆరాధించే భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ, ఇదిగో మీ వాక్యమును ధ్యానించనయ్యుంటుండగా మీరే మాతో మాట్లాడమని, మీ స్వరమును మాకు వినిపించమని, మీ లేఖన భాగములో ఉన్నటువంటి గూఢమైన సంగతులను, ఆశీర్వాదకరమైన సంగతులను మీ లేఖన భాగములో నుండి మీరే మాతో మాట్లాడి మీ స్వరాన్ని వినిపించమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. దేవునికి మహిమ కలుగునుగాక. సమయంలో ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఈ విధముగా మనమందరము లైవ్ ద్వారా కలుసుకొని ప్రభు నామమును స్తుతించటానికి, ఆయన నామమును ఘనపరచడానికి దేవుడు మనకు అనుగ్రహించిన ఈ ప్రత్యేకమైన కృపను బట్టి దేవుని నామము పేరట దేవునికి కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తూ ఉన్నాం. చేరి కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రభు నామములో మా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. సమయంలో దేవుని వాక్యములో నుండి కొన్ని సంగతులను మనము ధ్యానం చేద్దాం. బైబిల్ గ్రంథము చాలా విశిష్టమైన గ్రంథం. సహజముగా బైబిల్ గ్రంథాన్ని చాలామంది ఇది ఒక మత సంబంధమైన పుస్తకము అని అనుకుంటుంటారు. ఇది ఒక మత సంబంధమైన గ్రంథము అని చాలామంది అభిప్రాయపడుతుంటారు. బైబిల్ గ్రంథము అనేది మత సంబంధమైన పుస్తకము కాదు. అసలు క్రైస్తవ్యమే మతము కాదు, ఇది ఒక మార్గం. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు మనము చదివితే వ్రాయబడినటువంటి ఈ 66 పుస్తకాలలో దేవుడు తన మనస్సులో ఉన్న అభిప్రాయములను సమాజం ఎడల మానవాళి ఎడల దేవుడు కలిగి ఉన్న ఆయన ఉన్నతమైన ప్రణాళికలను, అలాగే భవిష్యత్ ప్రణాళికలను, అలాగే ఈ లోకములోను ఈ భూప్రపంచములోను ఈ విశ్వమంతటిలో భవిష్యత్ కాలములో జరగబోయేటువంటి పరిణామములను సంభవములను ఆయన తన లేఖన భాగమందు స్పష్టముగా తెలియజెప్పాడు. ఆదికాండము మొదలుకొని ప్రకటన గ్రంథము వరకు వ్రాయబడినటువంటి ఈ 66 పుస్తకాలలో ఎప్పుడు ఏమి సంభవింపనై ఉన్నాయో, ఏ ఏ కాలములలో ఏమి జరుగునై ఉన్నాయో వాటన్నిటినీ కూడా దేవుడు తన భక్తుల ద్వారా వ్రాయించాడు.
బైబిల్ గ్రంథాన్ని మనం చదివేటప్పుడు ఈ మానవాళి ఎడల, ఈ విశ్వము ఎడల దేవుని ఆలోచన విధానం ఎలా ఉన్నది, దేవుని యొక్క మనస్సు ఏ విధముగా ఉన్నది అనే సత్యాన్ని మనము నేర్చుకోగలుగుతాం. అందుచేత బైబిల్ గ్రంథాన్ని మత పుస్తకముగా కాకుండా ఇది దేవుని మనస్సు అనే సంగతిని మనము జ్ఞాపకం చేసుకొని, ఆయన మనస్సులో ఏమి కలిగి, ఏ ఆలోచనలు కలిగి ఉన్నాడో, భవిష్యత్తులో ఏమి జరుగుతుందని ఆయన చెప్పాడు, అది ఇక్కడ వ్రాయబడింది అనే సంగతిని మనము దృష్టిలో పెట్టుకొని బైబిల్ గ్రంథాన్ని మనము చదవవలసిన వారమై ఉన్నాం. వాక్య భాగములో మనము గమనించినట్లయితే ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి నుండి కొన్ని మాటలు మనము చదువుకుందాం. ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము మొదటి వచనము నుండి కొన్ని మాటలు చదువుకుందాం. మరియు 10 కొమ్ములను 7 తలలను గల ఒక క్రూర మృగము సముద్రములో నుండి పైకి వచ్చుట చూచితిని. దాని కొమ్ముల మీద 10 కిరీటములను, దాని తలల మీద దేవదూషణకరమైన పేళ్లును ఉండెను. నేను చూచిన ఆ మృగము చిరుత పులిని పోలియుండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఆ ఘటసర్పము తన బలమును, తన సింహాసనమును, గొప్ప అధికారమును ఇచ్చెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడివైన మా ప్రభువా, చదువుబడిన ఈ యొక్క లేఖన భాగములో వ్రాయబడినటువంటి మాటలలో దాగి ఉన్న గూఢార్థమైన సంగతులు, మరుగయ్యున్నటువంటి సంగతులు, ప్రవచన సంబంధమైన సంగతులు మీరే మాతో మాట్లాడి మీ స్వరాన్ని వినిపించి మీ వాక్కు బయలుపరచుమని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్. బైబిల్ గ్రంథములో ప్రకటన గ్రంథము అనేది చివరి పుస్తకమై ఉన్నది. పాత నిబంధనలో 39 పుస్తకాలు ఉన్నాయి. క్రొత్త నిబంధనలో 26 పుస్తకాలు ఉన్నాయి, 27 పుస్తకాలు ఉన్నాయి. ఈ 27 పుస్తకాలలో చిట్ట చివరి పుస్తకము ప్రకటన గ్రంథం. ఈ ప్రకటన గ్రంథాన్ని యేసు క్రీస్తు ప్రభువారి శిష్యుడైన యోహాను వ్రాసినట్లుగా దేవుని వాక్య భాగాన్ని బట్టి మనము గ్రహించగలం. యోహాను యేసు క్రీస్తు ప్రభువారికి అత్యంత ప్రియమైన శిష్యుడు. యోహానుకు ఒక పేరు ఉన్నది, యేసు రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు. యేసు క్రీస్తు ప్రభువారి రొమ్మున ఆనుకొని ఉన్న శిష్యుడు యోహాను. అంటే యేసుక్రీస్తు ప్రభువారికి అతి సమీపముగాను అతి దగ్గరగా ఉన్నటువంటి శిష్యుడు. ఆయన రొమ్మున ఆనుకొని ఉన్నాడు అని అంటే అక్కడ మనము ఇంకొక సంగతి కూడా గ్రహించవలసిన వారమై ఉన్నాం. అదేమంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క హృదయ స్పందన ఎరిగినవాడు. ఆయన హృదయం యొక్క స్పందన ఎలాంటిదో, ఆయన మనస్సు ఎలాంటిదో అతి దగ్గరగా చూసినవాడు. ఆయన హృదయ స్పందనను దగ్గరగా తన చెవి పెట్టి విన్నవాడు. యోహాను యేసుక్రీస్తు ప్రభువారి శిష్యులు 11 మంది మరణిస్తే యేసుక్రీస్తు సాక్ష్యము నిమిత్తమై, ఆయన వాక్యమును ప్రకటించు నిమిత్తమై హతసాక్షులైతే
యోహాను ఒక్కడే మిగిలి ఉన్నాడు. ఈ యోహానును డొమిషియన్ అను రోమా చక్రవర్తి తన పరిపాలనలో పద్మాసు అనబడినటువంటి ద్వీపములోనికి యోహానుని చెరగా పంపించాడు. యోహానును ఆ ద్వీపములోనికి పంపి పీడ విరగడైపోయింది, యోహానుని మేము ఒంటరిగా ఆ ద్వీపములోనికి పంపించేశాము, ఇక యోహానును ఏదో ఒక క్రూర మృగము కానీ ఏదో ఒక జంతువు కానీ వచ్చి అతనిని చంపేస్తుంది అని ఆ రాజు కానీ అక్కడున్నవారు కానీ అనుకున్నారు. కానీ వారు అనుకున్నట్టుగా క్రూర మృగాలు రాలేదు, వారు అనుకున్నట్టు విషసర్పాలు రాలేదు, వారు అనుకున్నట్టు ఏదో ఒక జంతువు రాలేదు. కానీ దేవుని వాక్య భాగములో మనము గ్రహిస్తాము, పరలోకము నుండి యేసుక్రీస్తు ప్రభువారే యోహానును దర్శించి ఆ యొక్క ప్రభు దినమందు అతనిని పరవశింపజేశాడు. ప్రభు దినమందు అతడు పరవశిస్తూ ఉన్నప్పుడు యోహానుకు పద్మాసు ద్వీపములో అనేకమైన సంగతులు, రాబో కాలములో జరగబోతున్నటువంటి సంగతులను స్పష్టముగా యోహానుకు దేవుడు బయలుపరిచాడు. బయలుపరచబడినటువంటి సంగతులను యోహాను లిఖితము చేశాడు. అదే మనకున్నటువంటి ఈ ప్రకటన గ్రంథము. బైబిల్ గ్రంథములో ఒక పాత నిబంధన కాలములో దానియేలు అనే భక్తుడు ఉన్నాడు. దానియేలు గ్రంథము, ప్రకటన గ్రంథము ఈ రెండు కూడా చాలా దగ్గర సంబంధ బాంధవ్యాలు కలిగినవి. బైబిల్ పండితులు ఏమన్నారు అంటే, దానియేలు గ్రంథము తాళపు కప్పలాంటిది అయితే ప్రకటన గ్రంథము తాళపు చెవి లాంటిది అని అన్నాడు. కొన్ని సంగతులు దానియేలు గ్రంథములో ఉన్న సంగతులు మనకు స్పష్టంగా అర్థమవ్వడానికి ప్రకటన గ్రంథమును చదవాలి. ప్రకటన గ్రంథములో ఉన్నటువంటి సంగతులు స్పష్టముగా మనకు అర్థమవ్వడానికి దానియేలు గ్రంథమును మనము చూడాలి. కాబట్టి ఈ రెండు ఒకదానితో ఒకటి మిళితములై ఉన్నాయి. దానియేలుతో దేవుడు మాట్లాడుతూ అది ఏమవుతుంది అనంటే దానియేలు దేవునితో మాట్లాడితే ఏమవుతుంది, ఈ సంగతులు ఎలా ఉంటాయి, ఏంటి సంగతి అని దానియేలు తెలుసుకోవడానికి ఇష్టపడితే దానియేలుతో దేవుడు చెప్పిన మాట ఏమంటే, అవి అంత్యకాలమునకు వరకు మరుగు చేయబడి ఉన్నాయి, భద్రము చేయబడి ఉన్నాయి అని దానియేలుకు దేవుడు తెలియజేశాడు. దానియేలుకు ఏది మరుగు చేయబడి ఉన్నదో, దానియేలుకు బయలుపరచబడకుండా ఏది భద్రము చేయబడి ఉన్నదో అది యోహాను భక్తునికి పద్మాసు ద్వీపములో దేవుడు బయలుపరిచాడు. దేవునికి మహిమ కలుగునుగాక. కాబట్టి ఈ ప్రకటన గ్రంథములో భవిష్యత్ విషయాలు ఉన్నాయి. రాబో కాలంలో జరగబోయే సంగతులు వ్రాయబడి ఉన్నాయి. మనకు ప్రకటన గ్రంథములో చాలా విషయాలు చెప్పబడ్డాయి. ప్రకటన గ్రంథాన్ని 3 భాగాలుగా విభాగించారు. ప్రకటన గ్రంథము 3 భాగములుగా విభాగించబడినట్టు 1వ అధ్యాయము 19వ వచన భాగములో మనం చూస్తున్నాం. 1వ అధ్యాయము 19వ వచన భాగము. 1 కాగా నీవు చూచిన వాటిని, ఉన్న వాటిని, వీటి వెంట కలుగబోవు వాటిని అని దేవుడు చెప్పాడు. చూచిన వాటిని అంటే పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారిని గూర్చిన దర్శనమును చూశాడు. ఆయన తేజస్సును చూశాడు, ఆయన మహిమను చూశాడు. యేసుక్రీస్తు ప్రభువారు ఎంత ఔన్నత్యములో ఉన్నాడు, ఎంత గొప్ప తేజస్సులో ఉన్నాడు, పరలోకములో యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆధిక్యత ఏమిటో చూశాడు యోహాను భక్తుడు. రెండవది ఏమంటే ఉన్న వాటిని, ఉన్నవి ఏమేమి ఉన్నాయి. 2వ అధ్యాయము 3వ అధ్యాయములో మనము చదివితే సంఘములు 7 ఉన్నాయి. ప్రతి సంఘముతో దేవుడు మాట్లాడేటప్పుడు ఇలా అన్నాడు, ఎఫెసులో ఉన్న
సంఘపు దూతకు ఏలాగు వ్రాయుము. స్ముర్నలో ఉన్న సంఘపు దూతకు ఎలాగు వ్రాయుము. తుయతైరలో ఉన్న, పెర్గమాలో ఉన్న, సార్దీసులో ఉన్న, ఇలా ఉన్నవి సంఘములు. 7 సంఘములు గూర్చి మనం చూస్తున్నాం. ఈ 7 సంఘములు చాలా అద్భుతమైనటువంటి సందేశము ఈనాటి క్రైస్తవ సంఘముతో మాట్లాడుతున్నాయి. మరి ప్రభు చిత్తమైతే మరింకోసారి చెప్పుకుంటాం. మలాకి గ్రంథములో 7 ప్రశ్నలు ఉన్నాయి. ప్రకటన గ్రంథములో 7 సంఘములకు వర్తమానములు ఇవ్వబడ్డాయి. యేసు క్రీస్తు ప్రభువారు మత్తయి సువార్త 13వ అధ్యాయములో 7 ఉపమానములు చెప్పారు. ఇవి చాలా దగ్గర సంబంధ బాంధవ్యాలు కలిగి ఉన్నట్టు మనం చూస్తాం. దేవుని చిత్తమైతే ఏదైనా ఒక సమయమందు ఒక్కొక్క సంఘము, ఒక్కొక్క ఉపమానము, ఒక్కొక్క ప్రశ్న, వీటిని మనము ధ్యానం చేద్దాం. ఉన్నవి ఇవి. ఆ తర్వాత 3వ భాగం ఏమంటే వీటి వెంట కలుగబోవునవి. వీటి వెంట కలుగబోవునవి. వీటి తరువాత ఏమి కలగబోతూ ఉన్నాయో వాటిని దేవుడు తెలియజెప్పాడు. 4వ అధ్యాయం 1వ వచన భాగము నుండి ఏమేమి సంభవిస్తాయో వ్రాయబడ్డాయి. పరలోకం యొక్క ఔన్నత్యం ఏమిటో వ్రాయబడినది. ఆ తర్వాత 6వ అధ్యాయము నుండి భూమి మీద ఏమి సంభవించబోతున్నాయో అవి వ్రాయబడ్డాయి. ఇంకా మనము గమనించినట్లయితే 13వ అధ్యాయములో అలా మనము దాటి 13వ అధ్యాయానికి వస్తే ఇక్కడ ఒక అద్భుతమైన సంగతి వ్రాయబడినది. యోహాను భక్తుడికి ఒక విషయాన్ని దేవుడు చూపించాడు. ఏమి చూపించాడు అంటే ఈయన చెబుతున్నాడు, నేను చూచాను. ఏం చూశాడంటే సముద్రములో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. సముద్రములో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చినది. ఈ క్రూర మృగము చాలా విచిత్రమైన క్రూర మృగం. ఏమని రాయబడిందంటే 10 కొమ్ములు ఉన్నాయి, 7 తలలు ఉన్నాయి. 10 కొమ్ములు 7 తలలు కలిగినటువంటి ఈ క్రూర మృగము సముద్రములో నుండి పైకి రావడము భక్తుడైన యోహాను గారు చూశాడు. 7 తలలు 10 కొమ్ములు, 10 కొమ్ములు 7 తలలు మాత్రమే కాదు కానీ ఇంకా ఆ యొక్క క్రూర మృగము చాలా విచిత్రమైనదిగా చూస్తున్నాడు. ఎలా ఉన్నది అంటే, నేను చూసిన ఆ మృగము చిరుతపులిని పోలి ఉండెను. దాని పాదములు ఎలుగుబంటి పాదముల వంటివి, దాని నోరు సింహపు నోరు వంటిది. దానికి ఘట సర్పము తన బలము ఇచ్చిందంట, తన సింహాసనం ఇచ్చినది, గొప్ప అధికారం ఇచ్చింది. ఈ విషయం ఇక్కడ వ్రాయబడినది. ఇది అక్షరార్థముగా మనము చూస్తే జనరల్గా వ్రాయబడిన మాటలే కానీ దీనిలో ప్రవచన రీతిగా కొన్ని లోతైనటువంటి సంగతులు గుప్తమై ఉన్నాయి. భవిష్యత్తులో ఏమి సంభవింపబోతూ ఉన్నదో ప్రపంచ దేశాలలో, ప్రపంచ రాజ్యములలో ఏమి సంభవింపనై ఉన్నదో ఇక్కడ దేవుడు యోహాను భక్తుడికి స్పష్టంగా తెలియజెప్పాడు. ఈయన చూస్తూ ఉన్నాడు. ఏం చూస్తున్నాడంటే ఒక క్రూర మృగాన్ని. అది ఎక్కడ నుండి వచ్చింది అనంటే సముద్రములో నుండి వచ్చింది. సముద్రములో నుండి బయలుదేరి బయటకు వచ్చింది. సముద్రములో నుండి రావడం ఏమిటి? సముద్రము అనంటే ఏంటో మనము తెలుసుకోవాలి. 13వ అధ్యాయము 1వ వచన భాగములో సముద్రములో నుండి ఒక క్రూర మృగము వచ్చింది. ఇదే 13వ అధ్యాయము 11వ వచన భాగములో భూమిలో నుండి మరి ఒక క్రూర మృగము వచ్చింది. భూమిలో నుండి ఒక క్రూర మృగము రావడము, సముద్రములో నుండి ఒక క్రూర మృగము రావడం. వచనము వెంబడి వచనాన్ని మనము ధ్యానించటానికి చాలా సమయం పడుతుంది. ప్రతి మాటను ధ్యానించటానికి సమయం పడుతుంది.
కాబట్టి ఓవరాల్గా కొన్ని విషయాలను మనము చూద్దాం. ఆ తర్వాత ప్రవచనాల వెలుగులో ప్రపంచ కదలిక అనే ఒక టైటిల్ ఉంది. దానిలో భాగముగా వీటన్నిటినీ ఒక్కొక్క దానిని సిరీస్గా మనము ధ్యానం చేస్తాం. వాక్యములో ఉన్నటువంటి లోతులను మనము వెలికి తీద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు మాకు అనుగ్రహించినటువంటి సామర్థ్యమును బట్టి, పరిశుద్ధాత్మ దేవుడు మాకు బయలుపరిచినటువంటి సంగతులను బట్టి మేము మీతో పంచుకోవడానికి దేవుని సేవకులముగా ఇష్టపడుతున్నాం. కాబట్టి శ్రద్ధగా విందాం. మొదటిగా, సముద్రములో నుండి ఒక క్రూర మృగము పైకి వచ్చుట చూచితిని. సముద్రములో నుండి పైకి వచ్చిన ఈ క్రూర మృగము విశేషమైనటువంటి భావాన్ని మనకు జ్ఞాపకం చేస్తుంది. సముద్రము అనంటే వాక్య భాగము చెప్తున్న మాట ఏమంటే, జలములన్నీ, ఆదికాండం 1వ అధ్యాయంలో వ్రాయబడింది, జలములన్నీ ఒకచోట ఏకరాశిగా సమకూర్చబడునుగాక అని అన్నాడు దేవుడు. జలములన్నీ ఒకచోట ఏకరాశిగా సమకూర్చబడునుగాక. జలములన్నీ ఎక్కడైతే సమకూర్చబడ్డాయో ఆ సమకూర్చబడినటువంటి జలములకు దేవుడు పెట్టిన పేరేమంటే సముద్రము. ఆదికాండము 1వ అధ్యాయములో ఆ విషయాన్ని మనము స్పష్టంగా గ్రహించగలుగుతాం. ఆదికాండము 1వ అధ్యాయములో దేవుడు సముద్రము అని పేరు పెట్టినట్లుగా దేవుని లేఖన భాగాలలో మనము చూస్తూ ఉన్నాం. జలములన్నీ కూడా ఒక చోటకి వచ్చాయి. వచ్చిన జలములకు దేవుడు పేరు పెట్టాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. ఆ జలరాశికి దేవుడు పేరు పెట్టి దానిని ఏమన్నాడు అంటే సముద్రము అని దేవుడు పిలిచినట్టుగా దేవుని లేఖన భాగాలలో మనం చూస్తూ ఉన్నాం. జలములన్నీ కూడా ఒకచోట ఏకరాశిగా సమకూర్చబడాలి. సమకూర్చబడినటువంటి జలములకు సముద్రము అని దేవుడు పేరు పెట్టాడు. అది అక్షరార్థమైనటువంటి సముద్రము. అయితే ఇంకా కొంచెము మనము ప్రవచన సంబంధమైన భాషలోనికి వెళితే, యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచన భాగము ఇలా చెబుతూ ఉన్నది. యెషయా గ్రంథము 57వ అధ్యాయము 20వ వచన భాగము చదువుతున్నాను. భక్తిహీనులు కదులుతున్న సముద్రము వంటి వారు, అది నిమ్మళింపనేరదు. దాని జలములు బురదను మైలను పైకి వేయును. దుష్టులకు నెమ్మది ఉండదని నా దేవుడు సెలవిచ్చుచున్నాడు. దేవుని వాక్య భాగంలో రాయబడిన మాట ఏమంటే, భక్తిహీనులు, ఎవరైతే భక్తిహీనులుగా ఉన్నారో వారు కదులుతూ ఉన్న సముద్రమును పోలిన వారుగా ఉన్నారు. భక్తిహీనులు కదులుతూ ఉన్న సముద్రమును పోలిన వారుగా ఉన్నారు. సముద్రములో నుండి ఒక క్రూర మృగము బయలుదేరి వస్తుంది అని అంటే, ఈ యొక్క సముద్రము అంటే భక్తిహీనులు అనబడినటువంటి యొక్క మనుషులలో నుండి, లోకములో పాపముతో కూడినటువంటి జనాంగములో నుండి, దేవుని మాటకు లోబడినటువంటి ప్రజలలో నుండి ఒక క్రూర మృగము బయలుదేరి రాబోతూ ఉన్నది. జలములను గురించి ప్రకటన 17వ అధ్యాయము ఇంకొక మాట కూడా చెబుతూ ఉన్నది.
ప్రకటన గ్రంథము 17వ అధ్యాయము దేవుని వాక్య భాగములలో మనం చూస్తూ ఉన్నాం. 15వ వచన భాగం. మరియు ఆ దూత వారితో నాతో ఏలాగు చెప్పెను, ఆ వేశ్య కూర్చున్న చోటు నీవు చూసిన జలములు ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచించును. దేవుని వాక్య భాగములలో మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 17వ అధ్యాయము 15వ వచన భాగములో విస్తారమైన జలముల మీద ఒక వేశ్య కూర్చున్నది. అయితే ఆమె కూర్చున్నటువంటి జలములు దేనికి సాదృశ్యముగా ఉన్నాయి అని అంటే సూచించును అన్నాడు దేవుడు. ఇక్కడ ఎవరిని సూచిస్తున్నాయంటే ప్రజలను, జనసమూహములను, జనములను, ఆయా భాషలు మాట్లాడు వారిని సూచిస్తూ ఉన్నాయి. జలములు అని అంటే అక్షరార్థముగా జలములే కానీ ప్రవచన భాషలో మనము చూస్తే ఈ సముద్రము భక్తిహీనులను సూచిస్తూ ఉన్నది. భక్తిహీనులు ఆయా రకాలైనటువంటి ప్రజలు, ఆయా రకములైనటువంటి జనసమూహములు, ఆయా రకములైనటువంటి జనములు, ఆయా భాషలు మాట్లాడు మనుషులందరినీ కూడా ఈ సముద్రము సూచిస్తూ ఉన్నది. ఈ సముద్రములో నుండి ఒక క్రూర మృగము వస్తున్నది. రాబోయేటువంటి కాలములో ఈ ప్రపంచమంతటిని పరిపాలించడానికి, ఈ ప్రపంచమంతటిని ఏకచక్రాధిపత్యముగా నడిపించడానికి ఒక నాయకుణ్ణి ఏర్పాటు చేసుకునేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. ఇప్పుడు ఆయా దేశములుగా మనము చూస్తూ ఉన్నాము. ఏ దేశములకు ఉండే పరిపాలన ఆ దేశములకు ఉన్నట్లుగా మనము గమనిస్తూ ఉన్నాం. కానీ భవిష్యత్ కాలములో ఈ ప్రపంచమంతటిని నడిపించేటువంటి ఒక నాయకుడు రాబోతూ ఉన్నాడు. ప్రపంచమంతటిని శాసించేటువంటి ఒక నాయకుడు రాబోతూ ఉన్నాడు. అతడు దేవుని వాక్య భాగంలో రాయబడింది, సముద్రములో నుండి వస్తూ ఉన్నాడు. సముద్రములో నుండి వస్తున్నటువంటి యొక్క నాయకుడు, సముద్రములో నుండి వచ్చి పరిపాలించబోతున్నటువంటి యొక్క నాయకుడు అతడు ఎలా ఉన్నాడు అంటే దేవుని వాక్యం చెబుతుంది, 10 కొమ్ములు కలిగినవాడు, 7 తలలు కలిగినవాడు. 7 తలలు 10 కొమ్ములు. 10 కొమ్ములు, 10 కిరీటములు, 10 కొమ్ముల మీద, దాని కొమ్ముల మీద కిరీటములు ఉన్నాయి. దాని తలల మీద దేవదూషణకరమైన పేర్లు వ్రాయబడ్డాయి. ఈ విధానములో ఒక వ్యక్తి రాబోతున్నాడు, వస్తాడు అని బైబిల్ గ్రంథములో చెప్పింది. బైబిల్ గ్రంథములో ఎలా ఉన్నాడు అని అంటే క్రింద వ్రాయబడింది, నేను చూసిన ఆ మృగము చిరుత పులిని పోలి ఉండెను, దాని పాదములు ఎలుగుబంటిని పోలి ఉండెను, దాని నోరు సింహపు నోరు వంటిది. మూడు జంతువుల గురించి ఇక్కడ వ్రాయబడింది. ఇది క్రూర మృగము. దీని పోలికలు ఇంకా 3 రకాలైనటువంటి జంతువులకు పోల్చబడ్డాయి. దాని యొక్క పై రూపము ఎలా ఉన్నదంటే చిరుత పులిని పోలి ఉన్నది. దాని పాదములు ఎలా ఉన్నాయి? ఎలుగుబంటి పాదాల్లాగా ఉన్నాయి. దాని నోరు ఎలా ఉన్నదంటే సింహపు నోరులాగా ఉన్నది. ఈ విషయాలు మనకు అర్థం అవ్వాలి అంటే ఖచ్చితంగా దానియేలు గ్రంథములోనికి మనం వెళ్ళాలి. దానియేలు గ్రంథము 7వ అధ్యాయములో 7వ అధ్యాయము 2వ వచన భాగములో దానియేలుకు ఒక దర్శనము కలిగినది. దానియేలులకు ఒక దర్శనము కలిగినది. 3వ వచన భాగములో ఏమన్నాడు అంటే, అప్పుడు నా 2వ వచనం చదువుకుంది. దానియేలు వివరించి చెప్పినదేమనగా,
రాత్రి యందు దర్శనములు కలిగినప్పుడు నేను తేరి చూచుచుండగా ఆకాశపు నలుదిక్కుల నుండి సముద్రము మీద గాలి విసురుట నాకు కనబడెను. ఆ తర్వాత అప్పుడు 4 మిక్కిలి గొప్ప జంతువులు మహాసముద్రములో నుండి పైకి వచ్చెను. ఆ జంతువులు ఒకదానికొకటి భిన్నములయుండెను. 4 విచిత్రమైనటువంటి జంతువులను దానియేలు తన దర్శనములో చూశాడు. సముద్రము మీద 4 దిక్కుల గాలి విసిరినది. ఆ గాలి విసిరినప్పుడు 4 వింత జంతువులు సముద్రములో నుండి బయలుదేరి వచ్చాయి. మొదటిది 4వ వచనంలో రాయబడినది. మొదటిది సింహమును పోలినది. రెండవది 5వ వచనంలో రాయబడినది. రెండవ జంతువు ఎలుగుబంటిని పోలినది. 6వ వచనంలో 3వది రాయబడినది. ఆ పిమ్మట అటు పిమ్మట చిరుత పులిని పోలిన మరి ఒక జంతువును చూచి తిని. ఆ తర్వాత 7వ వచన భాగములో 4వ జంతువును చూస్తున్నాడు. అది ఎలా ఉన్నది అంటే, నాకు దర్శనములు కలిగినప్పుడు నేను చూచుచుండగా ఘోరమును భయంకరమునగు 4వ జంతువు ఒకటి నాకు కనబడెను. 4వ జంతువు ఒకటి నాకు కనబడెను. ఈ 4 జంతువులు బయలుదేరి వచ్చాయి. మొదటిది సింహము, రెండవది ఎలుగుబంటి, మూడవది చిరుతపులి, 4వది భయంకరమైన ఘోరమైనటువంటి ఒక మృగము, ఒక జంతువు. ఈ 4గింటిని అతడు చూస్తూ ఉన్నాడు. ఈ 4 జంతువులు దానియేలు ఏ కాలములో ఉన్నాడో ఆ కాలములో నుండి ఆ తరువాత రాబోతున్నటువంటి రాజ్యములకు అవి సూచనగా చెప్పబడ్డాయి. ఒక్కొక్క జంతువు ఒక్కొక్క రాజ్యమునకు సాదృశ్యముగా చెప్పబడినది, పోలికగా చెప్పబడినది. వాక్య భాగములలో మనము చూస్తూ ఉన్నాం. సింహము బబులోను సామ్రాజ్యమును సూచిస్తూ ఉన్నది. బబులోను సామ్రాజ్యము దానియేలు కాలములో ప్రపంచమంతటిని కూడా ఏకచక్రాధిపత్యముగా ఏలినటువంటిది బబులోను సామ్రాజ్యం. మనకు తెలిసి ఆదికాండము 11వ అధ్యాయములో నిమ్రోదు అనబడినటువంటి భక్తుడు, నిమ్రోదు అనబడిన భక్తుడు కాదు ఈయన, యెహోవా ఎదుట పరాక్రమశాలి, బహు క్రూరమైన వాడు. నిమ్రోదు ఆనాటి ప్రపంచమంతటిని కూడా దగ్గరకు తీసుకొని అతడు వారందరి మీద అధికారి అయి పరిపాలించాడు. ఎక్కడ పరిపాలించాడు అంటే బైబిల్ గ్రంథములో బాబేలు అనే ప్రదేశములో, బాబేలు అనే ప్రాంతములో అతడు పరిపాలన చేశాడు. ఆ తరువాత కాలక్రమములో విడివిడి రాజ్యములు వచ్చాయి. తరువాత కాలములో బబులోను సామ్రాజ్యము ప్రపంచమంతటిని కూడా ఏకచక్రాధిపత్యముగా పరిపాలించింది. సింహము దానికి సాదృశ్యం. క్రీస్తు పూర్వము 606వ సంవత్సరము నుండి క్రీస్తు పూర్వము 538వ సంవత్సరము వరకు నెబుకద్నెజరు తరువాత బెల్షస్సరు వారు బబులోను సామ్రాజ్యమును పరిపాలించారు. బబులోను సామ్రాజ్యమును పరిపాలించినటువంటి సంగతులు మనము చరిత్ర పుటలలో స్పష్టంగా చదువుకుంటూ ఉంటుంటాం. నాగరికతలు చాలా విశిష్టమైనవిగా ఉన్నాయి. అనేకమైన ప్రసిద్ధి చెందిన నాగరికతలు ఉన్నాయి. ఆ ప్రసిద్ధి చెందిన నాగరికతలలో బాబిలోనియా నాగరికత కూడా ఒక నాగరికత. మంది కూడా సింధులోయ నాగరికత ఉన్నది. ఆ తర్వాత మెసపటోమియా నాగరికత ఉన్నది, ఈజిప్ట్ నాగరికత ఉన్నది, ఆ తర్వాత బాబిలోనియా నాగరికత ఉన్నది. బైబిల్ గ్రంథంలో బాబిలోనియా నాగరికత డెవలప్ అయినది, అభివృద్ధి చెందినది, ప్రపంచమంతటిని ఏకచక్రాధిపత్యముగా ఏలినది.
ఆనాటి ప్రపంచమునకు నెబుకద్నెజరు సుప్రీం అధికారిగా ఉండి అతడు బబులోనును కేంద్రముగా చేసుకొని పరిపాలిస్తూ వచ్చాడు. ఆనాటి బబులోను, ఆనాటి బాబేలు, తర్వాత బబులోను అయినది. అదే బబులోను నేడు ఇరాక్గా పిలువబడుతూ ఉన్నది. మనకు తెలిసి ఇరాక్ దేశం. అయితే దేవుని వాక్య భాగములలో మనము చూస్తూ ఉన్నాం, ఈ యొక్క క్రూరమృగము యొక్క పై క్రూరమృగము యొక్క నోరు సింహము వంటి నోరు. అది ఎందుకు అలా చెప్పబడిందో మనం చూద్దాం. ఆ తర్వాత రెండవది, దాని పాదములు ఎలా ఉన్నాయంటే ఎలుగుబంటి లాంటి పాదములు. దానియేలు 7వ అధ్యాయములో దానియేలు 2వ జంతువును చూశాడు. అది ఎలుగుబంటిని పోలి ఉన్నది. 2వ జంతువు సముద్రము నుండి వచ్చినది. అది ఎలుగుబంటిని పోలి ఉన్నది. ఎలుగుబంటి మాదీయ పారసీక సామ్రాజ్యం, పర్షియన్ సామ్రాజ్యములో ప్రసిద్ధి చెందినటువంటి వాడు కోరెష్, సైరస్ అని పిలుస్తూ ఉంటాం. కోరేషు ప్రసిద్ధి చెందినటువంటి రాజు. ఆ తర్వాత దర్యావేషు వచ్చాడు. ఆ తర్వాత అర్థహశస్త వచ్చాడు. ఇలాగ చాలామంది రాజులు పరిపాలించారు. బబులోను సామ్రాజ్యము తరువాత మనము గమనించవలసిన విషయం ఏమంటే, ఎలుగుబంటి మాదీయ పారసీక సామ్రాజ్యమును సూచిస్తూ ఉన్నది. ఆ తర్వాత ఇంకొక జంతువును కూడా తాను చూశాడు. ఆ జంతువు సముద్రము నుండి వచ్చినది. అది దేవుని వాక్య భాగములలో మనం చూస్తున్నాం, చిరుతపులిని పోలినటువంటిది. చిరుతపులి మనకందరికీ తెలిసి ఇక్కడ 3వ సామ్రాజ్యము గ్రీకు సామ్రాజ్యం. మనకందరికీ తెలిసి గ్రీక్ వీరుడు ఎవరంటే ది గ్రేట్ అలెగ్జాండర్, మహా అలెగ్జాండర్ పిలువబడ్డాడు. గ్రీకు సామ్రాజ్యాధినేత. మనము గమనించినట్లయితే 606 నుండి 538 వరకు, క్రీస్తు పూర్వం 606 నుండి 538 వరకు బబులోను సామ్రాజ్యాధినేత వారి కాలములో ఈ ప్రపంచం ముందుకు నడిస్తే, 538 నుండి 330 వరకు మాదీయ పారసీకులు ప్రపంచమును పరిపాలించిన వారైతే, 330 నుండి క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం వరకు దాదాపు 300 సంవత్సరాలు గ్రీకుల ఆధిపత్యములో ఈ ప్రపంచము పరిపాలించబడినది. గ్రీకు సామ్రాజ్యాధినేత అయినటువంటి అలెగ్జాండర్ ప్రపంచమంతటిని జయించాలి అనేటువంటి కోరిక పుట్టి, మంచి యవన కాలములో 32 సంవత్సరముల వయసులో ప్రపంచమంతటిని అతడు జయించి చివరికి భారతదేశమునకు కూడా వచ్చి, భారతదేశములో పురుషోత్తముడితో యుద్ధానికి తలపడి ఎక్కడి నుండి బయలుదేరి వెనక్కి తిరిగి వెళ్ళేటప్పుడు అతడు ఒక దోమకాటుకు గురి అయిపోయి అతడు మరణించాడు అని మనము చరిత్ర పుటలలో చదువుతూ ఉన్నాం. అతడు రాజ్యమునైతే జయించగలిగాడు కానీ ప్రపంచమంతటిని జయించటానికి యుద్ధకాంక్ష కలిగిన వాడై, ప్రపంచమంతటిని ఏలాలి అనేటువంటి కోరిక కలిగిన వాడై ప్రపంచ రాజ్యములను జయించగలిగాడు. ఇంకా నేను యుద్ధము చేయడానికి రాజ్యములు లేవా అని వాపోయి రాజ్యములను జయించాడు యుద్ధకాంక్ష కలిగిన వాడై. అతడు ప్రపంచమంతటిని జయించగలిగాడు కానీ ఒకరోజు కూడా సింహాసనం మీద కూర్చుండలేకపోయాడు. మనకు తెలిసి అదే దానియేలు గ్రంథము మేకను గూర్చి, పొట్టేలును గూర్చినటువంటి భాగము చెబుతూ వచ్చినది. మేక ఉత్తరము తట్టునకు, దక్షిణము తట్టునకు, తూర్పు తట్టునకు, పడమడ తట్టునకు తన ఎత్తైనటువంటి కొమ్ముతో పొడిచింది. అంతా జయించుకుంటూ వచ్చింది కానీ కాలు నేల మోపలేదు. ఒకరోజు కూడా సింహాసనం మీద ప్రపంచాధినేతగా అలెగ్జాండర్ కూర్చుండలేకపోయాడు. విచిత్రమైనటువంటి సంగతి. అతని కాలం అది
330 నుండి 30వ సంవత్సరం వరకు క్రీస్తు పూర్వం. ఆ తరువాత ఒక భయంకరమైనటువంటి మృగము వచ్చింది. 4వ మృగం, అది ఒక భయంకరమైనటువంటిది. ఆ మృగాన్ని తాను చూశాడు, ఒక జంతువు అది, దానిని చూశాడు. అది రోమా సామ్రాజ్యానికి సాదృశ్యం, రోమా సామ్రాజ్యమును గురించి చెప్పబడినది. క్రీస్తు పూర్వం 30వ సంవత్సరం నుండి క్రీస్తు శకము 364 సంవత్సరం వరకు ఇది రోమా సామ్రాజ్యము ప్రపంచమును పరిపాలించినది. అయితే దేవుని వాక్య భాగంలో మనం చూస్తున్నాం, ప్రకటన గ్రంథం 13వ అధ్యాయములో ఈ క్రూర మృగము మళ్ళీ రాబోతూ ఉన్నది. క్రూర మృగము మళ్ళీ రాబోతూ ఉన్నది. సముద్రములో నుండి, లోకములో నుండి, జనములలో నుండి, జనాంగములలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి క్రూర మృగము బయలుదేరి రాబోతూ ఉన్నది. ఆ మృగమును గురించి ఏమని చెప్పబడినది అంటే, ఈ మృగము ఒకప్పుడు ఉన్నది, ఒకప్పుడు ఉన్నటువంటి మృగము ఇది. 17వ అధ్యాయములో మనం చూస్తాం ఆ మాట. 17వ అధ్యాయము 8వ వచన భాగములో స్పష్టముగా వ్రాయబడినది, నీవు చూసిన ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే అది అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధముగా ఉన్నది. అగాధ జలములలో నుండి పైకి వచ్చుటకును నాశనమునకు పోవుటకు సిద్ధముగాను ఉన్నది. క్రింద వ్రాయబడినది, ఆ మృగము ఉండెను గాని ఇప్పుడు లేదు, అయితే ముందుకు వచ్చునన్న సంగతి తెలుసుకొని ఆశ్చర్యపడుదురు. రాబోయే కాలములో వస్తుంది అని జనులు తెలుసుకొని ఆశ్చర్యపోతారు. ఈ మృగము ఒకప్పుడు ఉన్నది, మళ్ళీ ఇప్పుడు లేదు, అయితే రాబోతున్నది. అగాధ జలములలో నుండి పైకి వస్తుందంట, నాశనమునకు పోవడానికి అది వస్తుంది. అలాంటి క్రూర మృగము ఇక్కడ సముద్రములో నుండి పైకి వచ్చింది అని 13వ అధ్యాయము 1వ వచన భాగములో మనము చూస్తున్నాం. అయితే ఆ మృగము ఎలాంటిదో ఇక్కడ వ్రాయబడినది. దాని యొక్క రూపము ఎలా ఉన్నదంటే చిరుతపులిని పోలి ఉన్నది. దాని రూపము చిరుతపులిని పోలి ఉన్నది. అంటే దాని యొక్క విధి విధానములన్నీ కూడా చిరుతపులు, అంటే గ్రీకు సామ్రాజ్య సంబంధమైనటువంటి విధానములు అది నడుస్తూ ఉంటుంది. మనము గమనించినట్లయితే అలెగ్జాండర్ గ్రీకు సంస్కృతిని ప్రపంచమంతా విస్తరింప చేయాలి అని అనుకున్నాడు. గ్రీకు భాషను, గ్రీకు సంస్కృతిని, వారి యొక్క కల్చర్ అంతటిని కూడా ప్రపంచమంతా విస్తరింప చేయాలి అని అనుకున్నాడు. నిజంగానే తన వంతు తాను ప్రయాసపడ్డాడు. అలాగే తరువాత వచ్చినటువంటి తన 4 సైన్యాధ్యక్షులు కూడా, వారు కూడా 4 భాగములుగా ప్రపంచమును విడగొట్టుకొని పరిపాలించారు. గ్రీకు భాషను, గ్రీకు సంస్కృతిని ప్రపంచములో విస్తరింప చేయడానికి వారు అనేక విధాలుగా ప్రయత్నించారు. అలా ప్రయత్నించినటువంటి ప్రయత్నాలలో గ్రీకు భాష ఈనాటికి కూడా ఎక్కడో ఒక చోట మనకు తటస్థమవుతూనే ఉంటుంది. గ్రీకు భాషలో మీనింగ్స్ తీసుకుంటూ ఉంటుంటారు, అర్థాలు తీసుకుంటూ ఉంటుంటారు. ఏదైనా ఒక పదము దాని మూల భాషలోనికి వెళ్ళడానికి గ్రీకులో ఇలా ఉన్నది అని చెప్పడానికి ఇష్టపడుతుంటారు. దాని యొక్క ప్రభావము, ఆ భాష యొక్క ప్రభావము, ఆ సంస్కృతి యొక్క ప్రభావము ఈనాటికి కూడా ప్రపంచములో విస్తరించి ఎక్కడో ఒక చోట కనబడుతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇది మనము గమనించినట్లయితే ఈ సముద్రముల నుండి వచ్చేటువంటి క్రూర మృగము, దాని యొక్క విధానము, అనగా రాబోతున్నటువంటి ప్రపంచ నియంత ఎవరైతే ఉన్నారో, ప్రపంచమును పరిపాలించబోతున్నటువంటి వ్యక్తి ఎవరైతే రాబోతూ ఉన్నాడో, మళ్ళీ ఈ ప్రపంచమంతటిని ఏకచక్రాధిపత్యముగా నడిపించటానికి
అతని యొక్క విధానములు ఎలా ఉంటాయంటే గ్రీకు విధానాలలాగా ఉంటాయి. తమ యొక్క సంస్కృతిని ప్రపంచమంతా విస్తరింపచేయాలి అని, తమ యొక్క వేషము, తమ యొక్క భాష, తమ యొక్క నడక, తమ యొక్క విధి విధానంలో తమ లిపి, తమ యొక్క భాషను, వాటిని ప్రపంచమంతటిని విస్తరింపచేయాలి అనేటువంటి ఆలోచనతో నడుస్తూ ఉంటుంటారు. ఈ రోజున మనం చూస్తున్నాం, ఆయా దేశాల వారు మా సంస్కృతి గొప్పది, మా సంస్కృతి గొప్పది, మా భాష గొప్పది, మా భాష గొప్పది అని, ఇది ఎలా ఉన్నది, అలా ఉన్నది, ఎప్పటి నుండో ఉన్నది, ఎప్పటి నుండో ఉన్నది అని పోటీ పడుతూ ఉన్నారు. ఈ పోటీ రాబోతున్న క్రూర మృగం యొక్క ఛాయలను మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. రాబోతున్నటువంటి క్రూర మృగము చిరుతపులిని పోలి దాని యొక్క విధానములను విస్తరింపజేసేటువంటి విధానానికి సూచనగా మనము ఇక్కడ గ్రహించగలుగుతున్నాం. దాటి మనము క్రిందకి వస్తే ఎలా ఉన్నది అంటే, దాని పాదములు ఎలుగుబంటి పాదములు. దాని పాదములు ఎలుగుబంటి పాదములు అంటే రాబోతున్నటువంటి ఈ సామ్రాజ్యము, ఈ ప్రపంచము యొక్క నియంత, ప్రపంచమును పరిపాలించబోయేటువంటి వ్యక్తి, అతని యొక్క నడక, అతని యొక్క పాదముల కదలిక, అతని యొక్క విధులు, అతని యొక్క విధానములు ఎలా ఉంటాయి అంటే ఎలుగుబంటిని పోలినవిగా, అనగా పర్షియన్ సామ్రాజ్య విధానములను అనుసరించినటువంటిదిగా, మాదీయ పారసీక సామ్రాజ్యం యొక్క నడకను పోలినటువంటిదిగా, వారు ఎలా తమ యొక్క సామ్రాజ్యము నిమిత్తమై అడుగులను కదిలించారు, పటిష్టముగా ఒక్కొక్క అడుగును విస్తరింపజేసుకుంటూ ఎలా వారు బయలుదేరి వచ్చారు, అలా ఉంటుంది రాబోతున్నటువంటి ఈ నియంత యొక్క పరిపాలనా విధానము. అతని యొక్క కదలికలు, అతని యొక్క అడుగులు ఈ విధముగా ఉండబోతూ ఉన్నాయి. అతడు ఎలాంటి అడుగులను వేయబోతూ ఉన్నాడు, రాబోతున్నటువంటి ప్రపంచ నేతను సూచిస్తూ ఉన్నది. ఇది సముద్రముల నుండి వస్తాడు. అతని రూపానికి సంస్కృతిని గొప్ప చేసేవాడుగాను, అతని అడుగులు మాదీయ పారసీక సామ్రాజ్యపు అడుగులులాగాను, వారి అడుగులు ఎలాంటివో మనము లోపలికి చొచ్చుకొని బైబిల్ గ్రంథంలోనికి, చరిత్రలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నాం. మనము దాటి వద్దాం. ఈ చాలా ఉన్నాయి, ఒక్కొక్క వచనము మనం చెప్పుకోవడానికి. కాబట్టి రాబోయే దినాలలో ఒక్కొక్క దానిని మనము ధ్యానం చేస్తాం తప్పకుండా. ఆ తర్వాత దాని నోరు ఎలా ఉన్నది అంటే సింహపు నోరులాగా, దాని నోరు సింహపు నోరులాగా ఉన్నది. అంటే సింహము అనంటే బబులోను సామ్రాజ్యం. అంటే బబులోను సామ్రాజ్యం ఏ విధముగా మాట్లాడినదో, రాబోతున్నటువంటి యొక్క నేత, ఇతని మాటల తీరి బబులోను సామ్రాజ్యాధినేత మాటలలాగా ఉంటాయి. అతడు తన నోటుతో ఎలా మాట్లాడాడో ఇతను కూడా అలాగే మాట్లాడతాడు. అతని రూపము గ్రీకు సామ్రాజ్యమును పోలినదిగాను, అతని అడుగులు మాదీయ పారసీక అడుగులలాగాను, అతని నోరు అనగా అతని మాటలు బబులోను సామ్రాజ్యాధినేత మాటలలాగాను ఉండబోతూ ఉన్నాయి. ఇలాంటి వ్యక్తి సముద్రములో నుండి వస్తాడు. ఇలాంటి వ్యక్తి సముద్రములో నుండి అనగా భక్తిహీనులలో నుండి రాబోతున్నాడు. ఆయా భాషలు మాట్లాడే వారిలో నుండి రాబోతున్నాడు. ఒకే దేశము నుండి కాదు కానీ ప్రపంచమంతా కలిసి అతనిని ఎంపిక చేసుకొనబోతున్నది. ఇలాంటి ఒక వ్యక్తి కోసమై ప్రపంచము సిద్ధపరచబడుతుంది. అదే కోవలో ఈ రోజున మనం చూస్తున్నాం, ప్రపంచ బ్యాంక్ మనం చూస్తున్నాం, ప్రపంచ ఆరోగ్య సంస్థను మనం చూస్తున్నాం,
ప్రపంచ న్యాయ వ్యవస్థను మనం చూస్తున్నాం. ప్రపంచ సేవా దృక్పథాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రపంచం అనే పేరుతో ఒక ఆయా వ్యవస్థలను మనము చూస్తున్నాం. ఇది నడుస్తూ ఉన్నది. నడక అది ప్రారంభమైనది. నడుస్తూ ఒక రాజకీయ వ్యక్తి ఈ యొక్క సముద్రములో నుండి బయలుదేరి రాబోతున్నాడు. రావడానికి వేదిక సిద్ధపరచబడుతూ ఉన్నది. రావడానికి ఈ ప్రపంచం అలా ముందుకు నడిచి వెళుతూ ఉన్నది. ఇప్పుడు వస్తున్నటువంటి ఈ తెగుళ్ళు కానీ, కంట్రోల్ చేయలేనటువంటి పరిస్థితులు కానీ, ఆర్థిక మాంద్యమ కానీ, నిరుద్యోగ వ్యవస్థగా నిరుద్యోగ కొరత కానీ, ఇంకా భయంకరమైనటువంటి పరిస్థితులు కానీ ఈ ప్రపంచమంతటిని అలుముకొనినప్పుడు, ఈ ప్రపంచమును మనము ఏం చేయాలి అని చెప్పి ఎటు దిక్కుతోచని పరిస్థితుల మధ్య ఈ ప్రపంచ మేధావులు, ప్రపంచ రాజకీయ నాయకులు, ప్రపంచమంతటిని ఏలుతున్నటువంటి చక్రవర్తులు సందిగ్ధావస్థలో ఉన్నప్పుడు హఠాత్తుగా సముద్రములో నుండి, అనగా ఆయా దేశములలో నుండి, ఆయా రాజ్యములలో నుండి, ఆయా జనములలో నుండి, ఆయా భాషలు మాట్లాడు వారిలో నుండి ఈ క్రూర మృగము సముద్రములో నుండి పైకి రాబోతుంది, వస్తుంది. కాబట్టి మనము అందరము కూడా ఇలాంటి ఛాయలను మనము చూస్తున్నాం. ఇంకా రాలేదు, దాని ఛాయలను మనము చూస్తున్నాం. అయితే యేసుక్రీస్తునందు విశ్వసించిన వారికి, ఆయన రక్తములో కడగబడిన వారికి, ఆయన రక్తములో శుద్ధీకరించబడిన వారికి శుభప్రదమైన నిరీక్షణ ఉన్నది. ఆ నిరీక్షణ ఏమంటే, యేసుక్రీస్తు మధ్యాకాశమునకు వస్తాడు, ఆయన బుర్ర శబ్దమును వినిపిస్తాడు. ఇదిగో పెండ్లి కుమారుడనే పిలుపుని వినబోతున్నాము. ఆ పిలుపు వినబడినప్పుడు దేవుని సంఘమైనటువంటి పరిశుద్ధులు, యేసు రక్తములో కడగబడి పవిత్రముగా సిద్ధపడుతున్నటువంటి దేవుని బిడ్డలు, వీరందరూ కూడా ఆకాశ మండలం మీద మేఘములలో మధ్యాకాశమునకు కొనిపోబడబోతున్నారు. ఆ శుభప్రదమైన నిరీక్షణ కోసమై మనము శరీరముతో బ్రతికి ఉన్నాం. మరి మనం ఇవన్నీ చూడము, ఎందుకంటే 4వ అధ్యాయములోనే సంఘము ఎత్తబడుతూ ఉన్నది. సంఘము ఎత్తబడుతుంది. దేవునికి మహిమ కలుగునుగాక. ఎత్తబడే గుంపులో నీవు నేను ఉండవలసిన వారమై ఉన్నాం. ప్రపంచము ఈ క్రూర మృగానికి వేదిక సిద్ధపరుస్తూ ఉన్నది, సిద్ధపరచబడుతూ ఉన్నది. శ్రద్ధ వహించుదాం. లోకములు ఇలాంటి అనేకమైన సంగతులు జరుగుతున్నప్పుడు మనము ఆశ్చర్యపడవలసిన పని లేదు. ఎందుకంటే ముందుగానే దేవుడు తన లేఖన భాగములు వ్రాయించి పెట్టాడు. ఇలా జరుగుతుంది అనే సంగతిని గ్రహించిన వారమై ఆ ఛాయలను మనము చూస్తున్నప్పుడు, వాటి నీడను మనము చూస్తున్నప్పుడు, ఆ దిశగా ఈ ప్రపంచం యొక్క గమనము ముందుకు కొనసాగుతున్నప్పుడు మనము దేవుని పిల్లలముగా యేసుక్రీస్తు మాటలను జ్ఞాపకం తెచ్చుకోవాలి. ఏమన్నాడంటే, ఈ సంగతులు జరుగునారంభించినప్పుడు మీ తలలు పైకెత్తుకోనండి, ఎందుకంటే మీ విడుదల సమీపించి ఉన్నది అని ప్రభువు చెప్పాడు. ఆయన చెప్పిన సంగతులు ఎన్నో నెరవేరుతున్నాయి, ఇది కూడా నెరవేరుతుంది. ఈ క్రూర మృగము రోమా సామ్రాజ్యములో నుండి బయలుదేరి రాబోతున్న ఒక నియంత్రణ మనకు జ్ఞాపకం చేస్తూ ఉన్నది. రోమా సామ్రాజ్యము క్రీస్తు శకము 364వ సంవత్సరములో 2 భాగములుగా విభాగింపబడినది. 2 భాగములలో ఒక్కొక్క భాగములో కొన్ని రాజ్యములు చిన్న చిన్న రాజ్యములుగా విభాగింపబడినది. మళ్ళీ తిరిగి ఇవన్నీ కూడా ఈ అంత్య దినాలలో కలుసుకుంటూ ఉన్నాయి. అంత్య దినాలలో ఈ రాజ్యములన్నీ కూడా దగ్గరకు వస్తూ ఉన్నాయి. మనము చూస్తున్నాం, యూరప్ దేశాలు యూరోపియన్ యూనియన్ ఏర్పాటు చేసుకొని
వారి సరిహద్దులను తీసివేసుకొని, ఆ తర్వాత వారి బోర్డర్స్ను వారు తీసివేసుకొని, వారందరికీ కలిపి ఒక పార్లమెంటు ఉండాలి అని పార్లమెంటును వారు నిర్మించుకొని, వారందరికీ కలిపి ఒకే కరెన్సీ ఉండాలి అని యూరో అనే దానిని ప్రవేశపెట్టుకొని వారు నడిపిస్తూ ఉన్నారు. మనము చూస్తున్నాం, ప్రపంచము ఈ దిశగా నడిపించబడుతూ ఉన్నది. సముద్రములో నుండి క్రూర మృగము రాబోతూ ఉన్నది. 10 కొమ్ములు ఏంటో, 7 తలలు ఏంటో నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ మనము ధ్యానం చేద్దాం. 13వ అధ్యాయము ఒక్కొక్క వచనాన్ని ప్రభు చిత్తానుసారంగా దేవుడు అనుగ్రహించిన సమయం కొలది మనం మాట్లాడుకుందాం. దేవుని పిల్లలైతే, అనగా రక్షించబడిన వారైతే, మీరు ఈ సంగతులను చదవండి, వినండి, తెలుసుకొనండి. అదే సమయంలో యేసుక్రీస్తు ప్రభు వారి రాకడ అతి సమీపముగా ఉన్నదని గ్రహించి ఆయన రాకడ కొరకు సిద్ధపడండి. ఒకవేళ ఇంకా యేసుక్రీస్తునందు విశ్వసించని వారైతే, క్రీస్తు మళ్ళీ తిరిగి వస్తానన్న ఆయన రాకడ సమీపముగా ఉన్నది. ఆయన చెప్పిన మాటలు నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఈ గ్రంథములందు లిఖించబడినటువంటి మాటలు చాలా స్పష్టముగా నెరవేర్చబడుతూ ఉన్నాయి. ఇవేవో ఒక మూలకు, ఒక ప్రాంతమునకు, ఒక జిల్లాకు, ఒక ప్రదేశమునకు, మారుమూల ప్రాంతమునకు చెందినటువంటివి కావు. ప్రపంచమంతటికి చెందినటువంటి సంగతులు నెరవేర్చబడుతున్నాయి. ఇది కూడా నెరవేరుతుంది. నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అని ప్రభువు చెప్పిన ఆ మాట కూడా నెరవేర్చబడుతుంది. అలాంటి సమయం వచ్చినప్పుడు ఆ శిక్ష నుండి నీవు తప్పించుకోవడానికి యేసుక్రీస్తు నీ నిమిత్తమై, సర్వలోకము నిమిత్తమై ఆయన తన పవిత్రమైన రక్తమును చిందించాడు. ఆయన రక్తధారలో సమస్త మానవాళికి పాప క్షమాపణ ఉంచబడినది, భద్రపరచబడినది. ఇంకా నీవు రక్షణ పొందకపోతే యేసుక్రీస్తునందు విశ్వసించి, ఆయన నామమందు విశ్వసించి రక్షించబడి దేవుని కుమారుడివై, ఆయన ప్రభువుని నోటితో ఒప్పుకొని హృదయమందు విశ్వసించి యేసు రక్తము ద్వారా ఆయన యొద్ద నీవు పాపక్షమాపణ పొందుకొని పవిత్రమైన జీవితాన్ని జీవిస్తూ ప్రభు రాకడ కొరకు సిద్ధపడాలి అని దేవుని సేవకునిగా హెచ్చరిక చేస్తూ, ఆశిస్తూ ఈ నా మాటలు ముగిస్తున్నాను. దేవుడి మాటలు మన కొరకు దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. దయచేసి అందరూ తలలో ఉంచి కళ్ళు మూసుకుందాం. ప్రేమగల పరిశుద్ధుడివైన మా ప్రభువా, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. చదువుబడిన ఈ మాటలలో నుండి మీరు అందించిన శ్రేష్టమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు. ప్రతి మాటను బట్టి మీ నామాన్ని ఘనపరుస్తూ ఉన్నాము. ఈ మాటలు మీ బిడ్డల హృదయాంతరంగములలో నాటబడి ఫలించున్నట్లుగా సహాయమును దయచేయండి. ప్రపంచము ఒక వేదికలాగా సిద్ధపడుతున్నటువంటి ఈ భయంకరమైన దుర్దినాలలో మేము జీవిస్తున్నప్పుడు, ఇదిగో మేమందరము కూడా నిజమైన భక్తి కలిగిన వారమై మీరు ఆకడ కొరకు సిద్ధపడినట్లుగా సహాయమును దయచేయండి. ఇంకా ఎవరైతే రక్షణానుభవంలోనికి రాలేదో వారు కూడా రక్షణానుభవంలోనికి రాగలగడానికి సహాయమును దయచేయండి. ప్రకటన గ్రంథములోను, దానియేలు గ్రంథములోను మీరు దాచిపెట్టిన మార్మికమైన మర్మ సంబంధమైన సంగతులను మేము ధ్యానిస్తూ ఉంటుండగా, పరిశుద్ధాత్మదేవ మీరే మా పరమబోధకుడివై ఒక్కొక్క విషయాన్ని స్పష్టముగా మీరు బయలుపరిచి ఈయన మీ ప్రజలతో మాట్లాడి సంధించి మిమ్మల్ని హత్తుకొని జీవించగలిగే భాగ్యము నిమ్మని యేసు నామమున అడుగుచున్నాం మా పరమ తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆశీర్వాదం తీసుకుందాం. మన తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడు రక్షకుడును ప్రభువుని క్రీస్తు యేసు కృప, పరిశుద్ధాత్మ దేవుని సహవాసము, సన్నిధి, సమాధానము మనకును ఆయన సన్నిధిని ప్రార్థించే సకల పరిశుద్ధులకు ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు రాకడ పర్యంతరము సదాకాలము తోడే నడిపించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆమేన్.
అందరికీ వందనాలు. దేవుడు మిమ్మల్ని దీవించి